ఏటేట పెరిగే కమాన్పూర్ ఆదివరాహ స్వామి ఆలయం. ఏటేట పెరిగే ఆదివరాహ స్వామి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గల ఈ ఆదివరాహ స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. సైన్స్ కి కూడా అందని ఎన్నో రహస్య ఆలయాలు మన దేశంలో కొలువుదీరాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం శ్రీహరి మూషిక రూపంలో స్వయంభుగా రాతి విగ్రహంపై వెలిశారు. ప్రతి ఏటా పెరుగుతూ అరుదైన దృశ్యం ఇప్పుడు వరాహస్వామిగా దర్శనమిస్తున్నారు. ఈ వరాహస్వామి విగ్రహం ఊహలకు అందకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీహరిని భూవరాహస్వామి, ఆది వరాహస్వామి అని పిలుస్తారు. అయితే స్వామివారి పాదాల్లో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ వరాహస్వామికి పూజలు చేస్తే గ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడి ప్రజలు ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా వరాహస్వామిని దర్శిస్తారు. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముడుపులు కడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగా కోరిన కోరికలు ఎంతో మంది భక్తులకు నెరవేరాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ముడుపులు కడతారు, అభిషేకాలు చేస్తారు. 600 ఏళ్ల క్రితం మూషిక పరిమాణంలో వెలిసిన స్వామి ఇప్పుడు వరాహ అవతారంలో దినదిన ప్రవృద్ధి చెందుతూ మనకి దర్శనమిస్తాడు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఆదివరాహ క్షేత్రాలు 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తిరుమలలో ఉంది. కానీ అక్కడ స్వామివారు నర మరియు వరాహ అవతారంలో ఉంటారు. కానీ ఇక్కడ పూర్తిగా వరాహ రూపం మాత్రమే దర్శనమిస్తుంది. అయితే ఈ స్వామివారికి ఎలాంటి ఆలయం ఉండదు. ప్రతి సంవత్సరం స్వామివారికి జయంతి ఉత్సవాలను ఆగస్టు నెలలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఉగాది రోజున ఎంతో ప్రత్యేకమైన పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఈ ఆదివరాహ స్వామికి ముడుపు కడితే కోరిన వరాలు అన్నీ తీరుస్తాడు కాబట్టి ఈ వరాహ స్వామిని వరాల స్వామి అని పిలుస్తుంటారు.